వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఇందాకే ఒక బాధాకరమైన న్యూస్ చూశానండి. అందశ్రీ గారు ఈరోజు ఉదయం 7:20 లాలాగూడలో తన నివాసంలో మరణించారని తెలిసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. హీ ఈజ్ జస్ట్ 64 ఇయర్స్ ఓన్లీ. కానీ అంత మనిషి కూడా మంచిగా ఉంటాడు. బట్ ఆయన అంత త్వరగా ఎలా చనిపోయారో అనేది చాలా బాధేస్తుంది. అందశ్రీ గారి గురించి నాకు ఇంతకుముందు అసలు తెలియదు ఎప్పుడు. రీసెంట్‌గానే తెలిసింది. అంటే ఇన్ ద గ్రూప్ 1 ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే ఈయన ఎవరు, అందశ్రీ అంటే ఎవరు అనే విషయము ఈ మధ్య తెలిసింది. అండ్ ఆయన ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఐ కేమ్ టు నో హీ ఈజ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ అండి. అట్లాంటి పర్సను ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ఉండాల్సిన పర్సన్. బట్ హవెవర్ 64 ఇయర్స్‌లో చనిపోవడం అనేది హార్ట్ స్ట్రోక్‌తో అది కూడా చాలా బాధేస్తుంది ఈరోజు. అండ్ ఆయన ఇప్పుడు మన సాంగ్ ఉంది కదా! 'జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలకు' అది ఉంది కదా! ఆ పాట ఈయననే రాశారు. అండ్ మనకి అది రాష్ట్ర పాటగా మన రేవంత్ రెడ్డి గారు దాన్ని డిక్లేర్ చేశారు. అండ్ నౌ హీ ఈజ్ తెలంగాణాస్ రచయిత, గేయ రచయిత. గ్రేట్నెస్ ఏంటంటే ఆయన అందశ్రీ గారికి అసలు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదంట. జీరో. ఆయన అసలు బడికి పోలేదు. వీళ్ళు చెప్తారు వెరీ లిటిల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు, కానీ ఆయననే ఆయన నోటితో చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, చిన్నప్పటికే ఆయన ఆర్ఫండ్, తల్లిదండ్రులు కోల్పోయాడు, అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బతికాడు. ఫస్ట్ ఆయన ఒక మేస్త్రి పని చేసినంట, మేస్త్రి. అట్లాంటి ఆయన ఇక్కడ వరకు వచ్చిండ్రు. మొన్ననే రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయనకి ₹1,00,00,000 ఇచ్చి సత్కరించింది కదండి. తెలంగాణ ఉద్యమానికి ఈయన చాలా అంటే చాలా కంట్రిబ్యూట్ చేశాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్. అంటే ఇట్లాంటి రచయితలు ఇలాంటి పాటలు పాడడం వల్ల ఉద్యమం ఎక్కడికో పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ గారు పాడిన 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం' అది ఉంది కదా సాంగ్. ఆ సాంగ్ ఎట్లా లేపిందండి ఉద్యమాన్ని, ఎక్కడికో తీసుకుపోయింది. సో వీళ్ళకి తెలుసు పాలిటీషియన్స్కి ఇట్లాంటి రచయితలకి యొక్క గ్రేట్నెస్, వీళ్ళు ఒక్క పాట రాసిందంటే ఎక్కడనో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఉద్యమం. అంత పవర్ఫుల్ పోయెట్స్ అండ్ లిరిసిస్ట్స్, అంత అంత పవర్ఫుల్. అలాంటి కోవకి చెందిన అతనే అందశ్రీ గారు. ఆయనది ఇంటర్వ్యూ ఉంది మన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో. ఆయన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్గా చెప్తారు ఆయన. నేను అది విన్న తర్వాత, బుక్స్లో చదివిన తర్వాత నాకు అర్థమైంది, అమ్మ ఇట్లాంటి వాళ్ళు కూడా అసలు ఏమీ చదువుకోని వ్యక్తి ప్రకృతి మీద పాటలు రాస్తారు. ఆయన తెలంగాణ కల్చర్ మీద పాటలు రాశారు, ఊర్ల మీద పాటలు రాశారు. అంటే డే టు డే లైఫ్ని ఆయన చాలా దగ్గర నుంచి చూస్తారు. చాలా అంటే చాలా. మనం పట్టించుకోం డే టు డే లైఫ్ని పెద్దగా, అంత అంత కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉండదు మనకి. కానీ ఇట్లాంటి రచయితలు వాళ్ళు వచ్చిన సామాజిక నేపథ్యం వల్లనో లేకపోతే ఇంకేదో వల్లనో దే విల్ వెరీ 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 క్లోజ్లీ అబ్జర్వ్ ద సొసైటీ అండ్ వాళ్ళ యొక్క థాట్స్ని పాటల రూపంలో మనకు చెప్తారు. అట్లా చెప్పారు కాబట్టి ఈ మాత్రం అన్నా మనకి తెలంగాణ కల్చరు, హిస్టరీ, దీని యొక్క గ్రేట్నెస్ అర్థమవుతుంది. లేకపోతే ఎట్లా అవుతుందండి, అవ్వదు కదా. సో ఏదేమైనా అందశ్రీ గారు పోవడం అనేది తెలంగాణకి దురదృష్టమే. ఇది చాలా బాధాకరమైన విషయమే. మన అందరు తెలంగాణ పీపుల్ అందరి తరఫు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి అవర్ డీపెస్ట్ కండోలెన్సెస్, మన ప్రగాఢ సానుభూతి చెప్పాల్సిందే. ఓకే, మరి ఇట్స్ వెరీ వెరీ సాడ్ టు ద స్టేట్. అదండి, ఇది చెప్పాలనిపించింది, సో చెప్పాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ అందశ్రీ గారు ఫర్ ఆల్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద తెలంగాణ స్టేట్. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.